పంటలే పొంగి పొరలే పసిడి గని మన తెలుగు పల్లె అన్నపూర్ణలే కొలువు తీరే కోవెలే మన తెలుగు ఇల్లు పాలను రగల పెరుగు తరగల వెన్న మీగడ కమ్మదనము ప్రేమ నింపిన పిండి వంటల ఆరబోసిన అమ్మతనము ఆరు రుచులై వేలగతులై వేలని విరిసినది అభిరుచి అభిరుచి. హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు మంచి మంచి వంటకాలను మీకు పరిచయం చేస్తున్నాం మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. ఈ రోజు కూడా కొన్ని సరికొత్త రుచులతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మీరు ఇష్టపడే వంటకాలు ఏంటో మాకు మెయిల్స్ ద్వారా తెలియజేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరుకున్నారో చూద్దామా. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరుకున్నారో చూద్దామండి. ఓకే అండి, మనకు వచ్చిన మెయిల్స్ లో మనం సెలెక్ట్ చేసిన మెయిల్ ఎవరిదంటే సునీత గారు మెయిల్ చేశారండి, వరంగల్ నుండి. మనం మామూలుగా కుర్మా బంగాళదుంపతో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి, ఆలు కుర్మా. అయితే ఇక్కడ సునీత గారికి ఆలు క్యాప్సికం కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారు. తప్పకుండా అండి. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుందా అండి? చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఆలు క్యాప్సికం కుర్మా తయారు చేసుకునే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలు క్యాప్సికం కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్, తరిగిన టమాటా 1, పెరుగు 1/2 కప్పు, ఉప్పు కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి ఆలు క్యాప్సికం కాంబినేషన్ లో కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తున్నానండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే ఎండు కొబ్బరి పొడి, గసగసాలు ఈ రెండింటిని దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పేస్ట్ లా చేసి రెడీ పెట్టుకోవాలండి. ఓకే, మనం మామూలుగా ఆలు కుర్మా చేసుకునేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటామా? అవునండి. ఎండు కొబ్బరి ఇంకా గసగసాలు ఆయిల్ తో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఓకే, సో ఫస్ట్ అయితే కుర్మాకి అంటే కుర్మా మంచి టేస్టీగా రావాలి అంటే ఎండు కొబ్బరి ఇంకా గసగసాలు ఈ రెండు కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుని చక్కగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. కుర్మా ఎక్కువగా చపాతీస్ లోకి ఇంకా బిర్యానీలోకి బాగుంటుంది కదా. అవునండి, పులావులు చేసుకుంటాం కదా. సో ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవట్లేదు, లేదండి, క్యాప్సికం ఉంది కదా. ఓకే, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారపొడి అండి, కారపొడి, అలాగే కొద్దిగా పసుపు. దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా అండి, కొబ్బరి గసగసాల పేస్ట్. సో కొంచెం వేగాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలా. అవునండి. ఓకే అండి, మరి ఈ గ్యాప్ లో మనం చిట్కా చూద్దామా? తప్పకుండా. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా. జలుబు బాగా బాధిస్తూ ఉంటే 1 టీ స్పూన్ వేడి నీటిలో 1 టీ స్పూన్ తేనె, చిటికెడు తులసి పొడి కలుపుకొని వారం రోజులు తీసుకోండి. ఇలా చేస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, ఫ్రై అయిపోయిందా? ఆయిల్ వదులుతుంది కదా. అవును. దీంట్లో ఇప్పుడు క్యాప్సికం ముక్కలు, దీంట్లో ఈ మసాలా కొద్దిగా వేగాలండి. ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు, ధనియాల పొడి, అలాగే ముందుగా మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, ఆలు,
దీంతో పాటు పెరుగండి. సో వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలండి? కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. ఓకే, వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంతసేపు కుక్ అవ్వాలా? అవునండి, మూత పెట్టేసి. ఓకే ఓకే, ఒక 2 నిమిషాలు మగ్గితే మనకి సరిపోతుంది, రెడీ అయిపోతుంది. రాజు గారు మంచి స్మెల్ వస్తుందండి. సో రెడీ అయింది, చూద్దామా? ఓకే అండి. ఆయిల్ కూడా పైన తేలింది. అవును. సో ఇప్పుడు చివరగా గరం ఇంకా ఏం యాడ్ చేసుకోవాలి? గరం మసాలా పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. ఓకే అండి, రెడీ. సో రెడీయా? మంచి కాంబినేషన్ లో కుర్మా ప్రిపేర్ చేసుకున్నాం. ఆలూ క్యాప్సికమ్ అండ్ గ్రీన్, ఇది కొంచెం ఎల్లో కలర్ లో బాగుంది చూడ్డానికి కూడా, ముక్కలు కనిపిస్తూ. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, ఆలూ క్యాప్సికమ్ కుర్మా రెడీ. చూస్తున్నారు కదండి, ఇక్కడ వేడి వేడిగా ఆలూ క్యాప్సికమ్ కుర్మా రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. ఆలూ క్యాప్సికమ్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి, గసగసాలు వేయించుకొని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించుకోవాలి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి గసాల పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తరువాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం వేగాక టమాటా ముక్కలు, ధనియాల పొడి, ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పెరుగు వేసి తగిన నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా పొడి చల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలూ క్యాప్సికమ్ కుర్మా రెడీ. ఆలూ క్యాప్సికమ్ కుర్మా ఇక్కడ టేస్ట్ చూడడానికి రెడీగా ఉందండి. మరి టేస్ట్ చూసి ఇది ఎలా ఉంటుందో చెప్తాం. ఓకే రాజు గారు, టేస్ట్ చూద్దాం. ఓకే అండి. బాగుందండి. ఇందులో క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. అండ్ దాంతో పాటుగా మనం పెరుగు, ఇంకా ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, గరం మసాలా. అవునండి. సో డిఫరెంట్ టేస్ట్ అండి, చాలా బాగుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, మెయిన్ గా క్యాప్సికమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి. సో క్యాప్సికమ్ ఆలూ కాంబినేషన్ లో కుర్మా చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఈ చిట్కా: మీ పాదాలపై పగులుంటే ఉల్లి ముక్కను రాయండి. ఇలా రోజు చేస్తే క్రమేపీ అవి తగ్గుతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సునీత గారు కోరుకున్న ఆలూ క్యాప్సికమ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఇదే విధంగా మంచి మంచి వంటకాలు ఎలా తయారు చేయాలో MTR మసాలా అభిరుచిలో చూడాలనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం. ఈ రోజు మనం చిటికలో ఒక వెరైటీ స్నాక్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఆ స్నాక్ ఏంటో తెలుసా? చెన్నా ఆమ్చూర్. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాజు గారు, ఈ రోజు మనం చిటికలో చెన్నా ఆమ్చూర్ తయారు చేసుకోబోతున్నాం కదా. అవునండి. పేరు చాలా డిఫరెంట్ గా ఉందండి. ఎలా ఉంటుంది చెన్నా ఆమ్చూర్?